ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఏ విధమైన టికెట్ బుక్ చేసుకోకుండా స్వామివారిని మొదటి గడప నుంచి మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ ఇలాంటివి ఏమీ తీసుకెళ్ళలేదు, లక్కీ డిప్ కూడా వేయలేదు. ముందుగానే ఆన్లైన్లో రిలీజ్ చేసినప్పుడు కూడా టికెట్స్ బుక్ చేసుకోలేదు. మేము వేరే ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కోసం తిరుపతి వెళ్ళాము. కానీ ఎలా అయినా సరే స్వామిని దర్శనం చేసుకోవాలని మా మనసులో అయితే ఉందండి. సర్వదర్శనం అయినా సరే చేసుకొని ఎన్ని గంటలైనా సరే స్వామిని చూడాలనుకొని మేమైతే తిరుమల వెళ్ళాము. టికెట్స్ ఏమీ బుక్ చేసుకోలేదు. కానీ నిజంగా స్వామివారి అనుగ్రహం మా పైన ఉందండి. మేము స్వామిని మొదటి గడప నుంచి దర్శనం అయితే చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నాము అనేది క్లియర్గా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ తెలిసిన విషయమేనండి. 2-3 నెలల ముందే టికెట్స్ అనేవి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపే అన్ని టికెట్స్ అయిపోతాయి. సో స్వామిని దర్శించుకోవడం అంటే అంత సులభమైన పని అయితే కాదు. అలాంటిది మేము అప్పటికప్పుడు వెళ్ళి మొదటి గడప దర్శనం చేసుకున్నాము. ఇది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే ఎవరైతే బర్త్డే రోజు తిరుపతి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. ముందే టికెట్స్ బుక్ చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఇంకా ఎక్కువ ఒక 2-3 ఫ్యామిలీస్ మనందరం కలిసి వెళ్ళాలనుకుంటే అందరికీ టికెట్స్ ఒక్కసారి దొరకవు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మేము వెళ్ళినట్టుగా మీరు ట్రై చేశారనుకోండి, అందరూ అప్పటికప్పుడు వెళ్ళొచ్చు. లేడీస్కి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 2-3 మంత్స్ ముందు టికెట్స్ బుక్ చేసుకోవడం అంటే అది కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఇంకా కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడవుతుందో మనకు తెలియదు. సో పెళ్ళైన వెంటనే కూడా అందరూ ఎక్కువగా తిరుపతి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందండి. సో అప్పటికప్పుడు మీరు మాలాగా వెళ్ళి స్వామిని దర్శనమే కాదు, మొదటి గడప నుంచి అంటే కులశేఖర పడి నుంచి కూడా మీరు స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టికెట్స్ వచ్చేసి డైలీ బేసిస్లో ఇస్తారండి. తిరుమలలో ఇస్తారు, అంటే కొండ పైన ఇస్తారనమాట. సో మనం తిరుపతి నుంచి కొండపైకి వెళ్ళిపోవాలి. సో మనం రేపు దర్శనం చేసుకోవాలనుకుంటే ఇవాళే టికెట్స్ తీసుకోవాలి. ఈ టికెట్స్ వచ్చేసి గోకులం దగ్గర ఇస్తారండి తిరుమలలో. అంటే ఇవి స్పెషల్ టికెట్స్ అనమాట. ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్స్ అంటారు వీటిని వచ్చేసి. ఒక్కొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 10,500 ఉంటుందండి. 10,000 మనం డొనేషన్ చేస్తాము, 500 వచ్చేసి టికెట్ ప్రైస్ అనమాట. ఆన్లైన్లో కూడా ఈ టికెట్స్ అయితే ఉంటాయండి. అయితే 2-3 నెలల ముందే మనం బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళిన వాళ్ళ కోసం నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇవి తిరుమలలో గోకులం దగ్గర ఇస్తారండి. మనం పొద్దున్నే 8 గంటల కల్లా గోకులం దగ్గర రిపోర్ట్ అయితే చేయాలి. ఈ టికెట్స్ లిమిటెడ్గా ఇస్తారు. రోజుకి 400 మాత్రమే గోకులంలో ఇస్తారు. ముందుగా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. పర్వదినాలలో శనివారం జనం రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకుని అనుగుణంగా వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ షెడ్లో ఈ లైనే అనమాట. ఎవరైతే టికెట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా లైన్లో నుంచోవాలి. అంటే మనం ఫ్యామిలీ మెంబర్ ఒక్కళ్ళే వెళ్ళి అందరికీ తీసుకుంటా ఉంటే కుదరదు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి. ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా లైన్లో ఉండాలండి. ఆధార్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. బయోమెట్రిక్ ద్వారా మన టికెట్ని బుక్ చేస్తారు. 10,500 రూపీస్ పే చేయించుకుంటారు. 10,000 వచ్చేసి ఇది శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కిందకి వెళ్తుంది. 500 రూపీస్ ఏమో మనం తీసుకునే టికెట్ అనమాట. బుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పింక్ కలర్లో ఒక టికెట్ని ఇస్తారండి. దీని మీద మనం రిపోర్ట్ చేయాల్సిన టైం ఉదయం 10 గంటలకి ఇస్తారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర మనం రిపోర్ట్ చేయాలి. ఒక్క లడ్డు ఫ్రీగా కూడా ఇస్తారు. ఈ టికెట్ తీసుకున్న వాళ్ళు మనతో పాటు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. రూమ్స్ విషయానికి వస్తే ఈ టికెట్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అవైలబిలిటీని బట్టి రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా మొదటి గడప దర్శనం గురించి మీకు వివరాలు చెప్పాలంటే నెక్స్ట్ డేకి మనకి దర్శనం వస్తుందండి. ఈరోజు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 10 o'clockకి రిపోర్టింగ్ అయితే ఇస్తారు. మనం 10 కల్లా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర రిపోర్ట్ చేయాలి. మనల్ని అప్పుడు కంపార్ట్మెంట్స్లోకి పంపిస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes వరకు వెయిటింగ్ టైం అనేది ఉంటుంది. ఆ వెయిటింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. మేము వెళ్ళిన రోజు కట్టె పొంగలి, కాఫీ, ఇంకా పాలు కూడా అయితే ఇచ్చారు. చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇంకా మనందరినీ కూడా దర్శనానికి అయితే అలౌ చేస్తారు. సో బ్రేక్ దర్శనం కాబట్టి మిగిలిన దర్శనాలన్నింటినీ ఆపేసి బ్రేక్ దర్శనం వాళ్ళని పంపిస్తారు. అంటే లోపల వరకు పంపిస్తారు కాబట్టి 7 గడపలు దాటుకొని మనం మొదటి గడప నుంచి స్వామిని దర్శించుకోవచ్చు. అంటే కులశేఖర పడి నుంచి స్వామివారి నుంచి మనకి జస్ట్ ఒక
2 feet డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. స్వామిని ఈజీగా ఒక 10 to 15 minutes వరకు మనం క్లియర్గా చూడొచ్చండి. మామూలుగా మనం 300 కానీ 500 టికెట్స్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక 10 seconds మాత్రమే స్వామిని చూసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ మొదటి గడప దర్శనంలో మనకి ఎంత అద్భుతమైన దర్శనం జరుగుతుందంటే, మనం ముందు వరకు వెళ్ళి స్వామిని చూడొచ్చు. మనకి స్వామికి మధ్యలో ఎవ్వరు ఉండరు. నిజంగా స్వామిని అంత దగ్గర నుంచి చూసిన ఆ క్షణం ఈ జన్మకి ఇంతకన్నా ఏమీ వద్దు అనిపిస్తుందండి. అంత సంతోషంగా అనిపించిందనమాట. స్వామివారి కృప మా పైన ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా మేము బ్రేక్ దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ సుప్రభాత సేవ కూడా మేము లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యాము. సో ఈసారి అనుకోకుండా మేము తిరుమల వెళ్ళామండి. తిరుమల గురించి ఇంకొక విషయం కూడా ఉంటుంది. మనం స్వామిని చూడాలి అని అనుకుని ఎంత తపన పడినా అది ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. కానీ స్వామి మనల్ని చూడాలి అనుకుంటే ఎలా అయినా సరే మనం వెళ్ళిపోతామండి. అంటే మీకు తెలుసు కదా ఎంత రష్ ఉంటుంది, ఎన్ని నెలల ముందు టికెట్స్ బుక్ చేసుకొని మనం వెళ్తాము. కానీ అప్పటికప్పుడు మేము వేరే ఫంక్షన్ అటెండ్ చేయడం కోసం వెళ్ళాము. స్వామివారి కృప మన మీద ఉంటే చాలండి, ఎలా అయినా సరే మనం స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. అందుకు మేమే ఉదాహరణ. స్వామి దర్శనం అయితే చాలు అనుకున్న మాకు మొదటి గడప దర్శనం అయితే అయ్యింది. చాలా సంతోషంగా అనిపించింది. అండ్ బ్రేక్ దర్శనం చేసుకున్న వాళ్ళకి స్వామివారి ప్రసాదం కూడా ఇస్తారండి. అక్కడే మనం స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట కాదు లోపలే మనకి అరటిపండు అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంకా స్వామివారికి నివేదించిన బ్రహ్మతీర్థం అంటారు కదా, అది ఎవ్రీడే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తారండి. సో అక్కడే మనకి స్వామి సన్నిధిలోనే ఆ తీర్థం కూడా ఇస్తారు. సో ఇది ఒక మెథడ్ అండి. మనం ఎప్పుడైనా అనుకోకుండా తిరుమల వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకోవాలంటే ఇలా చేసుకొని మనం స్వామిని దర్శించేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 10,000 టికెట్ అంటే అది కొంచెం ఎక్స్పెన్సివేనండి. అందరికీ అది ఎఫోర్డ్ చేయడం అంత ఈజీ కాదు. సో మీకోసం ఇంకొకటి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. 300 రూపీస్ టికెట్స్ కూడా మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో టీటీడీ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కాకుండా మీరు సడన్గా బుక్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. దానికి కూడా ఒక మంచి అవకాశం ఉందండి. ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీఎస్ఆర్టీసీలో మీరు తిరుపతికి టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఇవి స్పెషల్ టికెట్స్ అనమాట. ఎవ్రీడే 1000 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. వీళ్ళకి 300 రూపీస్ టికెట్ అనేది ఫ్రీగా ఇస్తారండి. అంటే దానికి మనీ పే చేయాలి. సో అది ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు. ఏపీఎస్ఆర్టీసీలో కానీ టీఎస్ఆర్టీసీలో కానీ మీరు బస్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 300 రూపీస్ టికెట్స్ కూడా బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ రోజుకి ఇవి 1000 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్లో మాత్రమే మనం ఈ టికెట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఆర్టీసీ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం వీటికి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అండ్ అప్పటికప్పుడు వెళ్ళి తిరుమలలో దర్శనం చేసుకోవడానికి ఇంకొకళ్ళకి కూడా అవకాశం ఉందండి. వాళ్ళు ఎవరంటే 1 year లోపు ఎవరికైతే పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా తిరుమల వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. సుపదం ఎంట్రీ నుంచి వీళ్ళకైతే ఉంటుంది. వీళ్ళు దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే హాస్పిటల్ డిశ్చార్జ్ ఫామ్ కానీ తీసుకొని డైరెక్ట్గా సుపదం దగ్గర నుంచి మీరు స్వామిని దర్శనం చేసుకోవచ్చు. 12 o'clock అంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 6 వరకు వీళ్ళని దర్శనానికి అయితే అలౌ చేస్తారు. 2 hours దర్శనం అయిపోతుంది. ఈ దర్శనానికి బేబీ యొక్క మదర్ ఫాదర్ అలాగే సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే బ్రదర్ ఆర్ సిస్టర్ వాళ్ళని కూడా అలౌ చేస్తారండి. ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్స్ తిరుమలలోనే కాకుండా ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా ఇస్తున్నారండి. ఇది మళ్ళీ ప్రారంభించారు. రోజు 100 టికెట్స్ వరకు ఎయిర్పోర్ట్లో కూడా శ్రీవాణి టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా తీసుకోవాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇట్లా మీరు టికెట్స్ బుక్ చేసుకొని స్వామిని చూడొచ్చు. లేదు మనం అంత ప్రైస్ పెట్టి టికెట్ కొనలేము అనుకునే వారి కోసం లక్కీ డిప్ కూడా ఉంటుందండి. ఎవ్రీ మంత్ 18th ఈ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో రేపు March 18th కూడా ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవచ్చు. ఏ విధమైన డబ్బులు కట్టకుండా మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, సుప్రభాత సేవ, తోమాల, అర్చన లేకపోతే అష్టదళ పాదపద్మారాధన ఇలా ఎందులో మీరు సెలెక్ట్ అయితే అందులో మీరు స్వామివారిని ముందు వరకు వెళ్ళి దర్శనం అయితే చేసుకునే భాగ్యం లభిస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వచ్చేస్తుంది. వాళ్ళు మాత్రమే మనీ పే చేసుకోవచ్చు. మామూలుగా రిజిస్టర్ అవ్వడానికి ఏ విధమైన మనీ ఉండదండి. సో రేపు టీటీడీ వెబ్సైట్లో ఉదయం 10 గంటల నుంచి ఒక 2 days పాటు మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత మన ఫోన్కి మెసేజ్ అయితే వచ్చేస్తుంది. ఇలా కాదు అనుకుంటే ఎవ్రీడే
తిరుమలలో ఆఫ్లైన్ లక్కీ డిప్ కూడా ఉంటుందండి. ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో ఉంది. లాస్ట్ ఇయర్ మేము ఆఫ్లైన్ లక్కీ డిప్ ద్వారానే సుప్రభాత సేవకి సెలెక్ట్ అయితే అయ్యాము. అలా కూడా మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎవరైతే దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి లైన్లో నుంచొని బయోమెట్రిక్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. ఆన్లైన్ అయితే మనం ఇంట్లో నుండే ఫోన్లో నుంచి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. రేపు రిలీజ్ చేసే టికెట్స్ వచ్చేసి జూన్ నెలకి సంబంధించిన లక్కీ డిప్ అండి. ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అవకాశం ఉంటే ఆ స్వామివారి కృప మన పైన ఉంటే తప్పకుండా మనం కూడా సెలెక్ట్ అవుతాము. అండ్ ఇలా మొదటి గడప దర్శనం చేసుకున్న వాళ్ళు కానీ లక్కీ డిప్ వాళ్ళు కానీ మళ్ళీ 6 నెలల వరకు అవకాశం అయితే ఉండదండి. ఇప్పుడు మనం ఈ దర్శనం ఏదైనా సెలెక్ట్ అయ్యామనుకోండి, సుప్రభాత సేవ కానీ లేకపోతే బ్రేక్ దర్శనాలు ఇవి చేసుకుంటే మళ్ళీ 6 మంత్స్ వరకు మన నంబర్ అనేది బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ 6 మంత్స్ తర్వాతే మనకి అవకాశం అనేది ఉంటుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ దర్శనం వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్ అయితే చేస్తాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.